Ropes Organization, Vocart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittor District, Andhra Pradesh. Dana Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ఈ రోజు వీడియోలో మనం 4th క్వశ్చన్లో మనము ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 4 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. 5th క్వశ్చన్ నుంచి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. 5th క్వశ్చన్ చూడండి, f of x ఈక్వల్స్ టు x స్క్వేర్. ఇది కొంచెం స్పెషల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనే చెప్పాలన్నమాట. ఎందుకు అనేది ఆ ఎక్స్ప్లెనేషన్లో మీకు వివరిస్తాను. ఇప్పుడైతే చూడండి, f of x ఈక్వల్స్ టు x స్క్వేర్. f of x ఈక్వల్స్ టు x స్క్వేర్. సో ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎందుకంటే డిగ్రీ 2 కాబట్టి. సో ఏమనుకుంటాం, లెట్ f of x ఈక్వల్స్ టు 0. లెట్ f of x ఈక్వల్స్ టు 0 అంటే f of x అంటే ఎంత, x స్క్వేర్. x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు స్క్వేర్ అట్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అవుతుంది, దట్ ఈజ్ 0. చాలామంది x ఈక్వల్స్ టు 0 అంటే ఒకే వాల్యూ వచ్చింది, x వాల్యూగా మనకి ఒకటే రావడం జరిగింది. కానీ ఇది ఏ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్. మనకు వచ్చినటువంటి జీరోస్ ఎన్ని, ఒక జీరోనే, కానీ దాన్ని మనము 2 టైమ్స్ రాయాలన్నమాట. ఎందుకంటే ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 zeros. కాబట్టి మనం ఏం రాస్తామంటే 0,0, ఓకేనా, 0,0 ఆర్ zeros of f of x. ఓకే, సో ఎందుకు 0ని 2 టైమ్స్ రాసుకున్నానో కూడా మీకు అర్థమైంది. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్గా 2 zeros వస్తాయి. ఎప్పుడైనా మనకి ఒక 0 వచ్చింది అంటే దాన్ని మనము 2 టైమ్స్ రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, f of x ఈక్వల్ టు px. p is the constant here. p is not equal to 0, p is a constant and x is only the variable. f of x equals to px. ఇక్కడే సాల్వ్ చేసేస్తాను. f of x equals to px ని చూడండి, f of x equals to px, ఓకే. లెట్ f of x equals to 0. f of x equals to 0, that is px equals to 0. ఇక్కడ p అనేది కాన్స్టెంట్, దట్ ఈస్ p is multiplied. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే p is divided 0 by p, దట్ ఈస్ x equals to 0 by anything, దట్ ఈస్ 0. ఇంతకుముందు క్వశ్చన్లోనూ 0 వచ్చింది, ఈ క్వశ్చన్లోనూ ఆన్సర్ 0 వచ్చింది. కానీ ఇంతకుముందు మనం ఆ 0ని 2 టైమ్స్ తీసుకున్నాం, ఇక్కడ 0ని 1 టైమే తీసుకుంటాం. ఎందుకు అంటే ఇంతకుముందు x స్క్వేర్ క్వాడ్రాటిక్ పాలినామియల్, దానికి 2 zeros రావాలి. ఒక 0 వచ్చినా దాన్ని 2 టైమ్స్ తీసుకోవాలి. px అనేది లీనియర్ పాలినామియల్, ఓకే, దీని డిగ్రీ 1, ఎందుకంటే వేరియబుల్ x ఇక్కడ దాని ఎక్స్పోనెంట్ 1 కాబట్టి డిగ్రీ 1 అవుతుంది. సో 1 డిగ్రీ కాబట్టి దాన్ని ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో 0 ఈజ్ 0 ఆఫ్ px, ఐ మీన్ గివెన్ పాలినామియల్ px. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్, px ప్లస్ q. px ప్లస్ q చూడడానికి ఆ థర్డ్ క్వశ్చన్ 2x + 3 లాగా ఉందన్నమాట. ఓకేనా, సో కాబట్టి దానికి కూడా మనము 2 మెథడ్స్లో మనము ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, f of x ఈక్వల్స్ టు px ప్లస్ q. f of x ఈక్వల్స్ టు px ప్లస్ q. లెట్ f of x ఈక్వల్స్ టు 0 అనుకున్నప్పుడు దట్ ఈస్ px ప్లస్ q ఈక్వల్స్ టు 0. px ఈక్వల్స్ టు మైనస్ q, x ఈక్వల్స్ టు మైనస్ q బై p. సో మైనస్ q బై p ఈజ్ 0 ఆఫ్ f of x. దీనికి షార్ట్ కట్ మెథడ్ చూడండి, px ప్లస్ q చూడడానికి ఎలా ఉంది, px ప్లస్ q ఈజ్ లుక్స్ లైక్ ax ప్లస్ b. సో a ప్లేస్లో p ఉంది, b ప్లేస్లో q ఉంది. ax ప్లస్ bకి 0 ఏమొచ్చింది, మైనస్ b బై a కదా, కాబట్టి మైనస్ b ప్లేస్లో q, మైనస్ q బై p అని మనము చెప్పచ్చు. ఓకే, ఆ విధంగా కూడా మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి.
Fifth question, if 2 is a zero of the polynomial p of x equals to 2x square minus 3x plus 7a, then find the value of a. ఇక్కడ చూడండి, ఈ పాలినోమియల్ యొక్క జీరోని మనకి ఇచ్చేయడం జరిగింది. మనమైతే ఆ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 7 into a, 7a ఇచ్చారు కదా, ఆ ఏ వాల్యూ అయితే మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, given polynomial p of x equals to 2x square minus 3x plus 7 into a, that is 7a. So that is the given polynomial. Given polynomial since ante according to the question lo ichindani prakaram 2 is zero of p of x. ఇచ్చిన పాలినామియల్కి 2 అనేది 0 అవుతుంది. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ నేను చెప్పడం జరిగింది. ఇఫ్ a is the zero of p of x, then p of a equal to 0. Like that, p of 2 equals to 0. ఓకే, సో p of 2 మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into 2 square minus 3 into 2 plus 7a equals to 0. 2 into 2 square value 4, 3 2s are 6 plus 7a equals to 0. 2 4s are 8, 8 minus 6 plus 7a equals to 0. 2 plus 7a equals to 0. 7a equals to minus 2, a equals to minus 2 by 7. That is the value of a. ఈ విధంగా మనము a వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 0 and 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ 2x cube minus 3x square plus ax plus b, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a and b. ఇక్కడ పాలినోమియల్ f of x లో మనకి a వాల్యూ b వాల్యూ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సారీ, a b అనేసి ఒక 2 టర్మ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ 2 వాల్యూస్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆ పాలినోమియల్కి జీరోస్ ఏంటి? 0 and 1. 0 and 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ 2x cube minus 3x square plus ax plus b. So given polynomial f of x equals to 2x cube minus 3x square plus ax plus b, that is given polynomial f of x. సో 0 and 1 ఆర్ ద జీరోస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 0 తీసుకుందాం. సో 0 ఈజ్ ద జీరో ఆఫ్. ఓకే, సిన్స్ 0 ఈజ్ జీరో ఆఫ్ f of x. సిన్స్ 0 ఈజ్ జీరో ఆఫ్ f of x అన్నప్పుడు మనకి అకార్డింగ్ టు the definition of 0 of the polynomial, f of 0 equals to 0. So f of 0, x place lo 0 తీసుకున్నట్లయితే, so f of 0 value 2 into 0 cube minus 3 into 0 square plus a into 0 plus b, that equals to 0. 2 into 0 cube 0 అవుతుంది, 3 into 0 square 0 అవుతుంది, plus a into 0 0 అవుతుంది, plus b equals to 0. So 0 plus b equals to 0, that is b equals to 0. b వాల్యూ అయితే మనము ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు 0 మాత్రమే కాదు, ఈ పాలినోమియల్కి 0 అయ్యేది, 1 కూడా 0 అవుతుంది కాబట్టి ఆల్సో since 1 is 0 of f of x, సో దాన్ని బేస్ చేసుకొని ఏమని రాయొచ్చు? f of 1 equals to 0 అని అయితే మనము రాయొచ్చు అన్నమాట. f of 1 equals to 0. సో f of 1 వాల్యూ 2 into 1 cube minus 3 into 1 square plus a into 1 plus b equals to 0. 2 into 1 cube value 1 minus 3 into 1 square value 1 plus a into 1 a
plus b equals to 0. 2 into 1 2 minus 3 1s are 3 plus a, okay, plus b value మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, దట్ ఈస్ 0 ఈక్వల్స్ టు 0. 2 minus 3 minus 1 plus a plus 0 అంటే దట్ ఈస్ నెగ్లిజిబుల్ ఈక్వల్స్ టు 0. a ఈక్వల్స్ టు -1 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే +1 అవుతుంది అనమాట. సో a ఈక్వల్స్ టు +1 అండ్ b ఈక్వల్స్ టు 0. దీస్ ఆర్ ద zeros ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. Okay, sorry, not zeros of the given polynomial. The value of a and value of b, a equals to 1 and b equals to 0. Okay, so this is our topic now. ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అదేవిధంగా చెప్పినటువంటి కాన్సెప్ట్ మీకు నీట్గా అర్థమైనట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.